చేయాలా చెప్పరా బట్టు. ఇప్పుడే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కంప్లీట్ చేశా. సినిమా అయితే టైటిల్కి మాత్రం జస్టిఫికేషన్ జరిగింది. ఎందుకు ఏంటనేది డీటెయిల్ రివ్యూలో చెప్తా. టు బి ఫ్రాంక్ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే అజిత్ దగ్గర నుంచి అయితే సాలిడ్ సినిమా అయితే పడలేదు. ఈ సినిమా ఏదైనా కొంచెం వర్కౌట్ అవుతుంటావా అజిత్కి? ఫ్రాంక్గా చెప్పాలంటే రీసెంట్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా కొంచెం పర్లేదు. అలా అని చెప్పి మంచి సినిమా అని నేను చెప్పను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ నీకు తెలుసు కదా, అదిక్ రవిచంద్రన్. ఇంతకు ముందు సినిమా మార్క్ యాంథనీ దృష్టిలో పెట్టుకుని చూస్తే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. బట్ అజిత్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే సినిమా బాగుంటుంది. బికాజ్ ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉంటాయి ఈ సినిమాలో. డైరెక్టర్ అజిత్ ఫ్యాన్ అనుకుంటా, చాలా వరకు ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఛాన్స్ దొరికినా హీరోని ఎలివేట్ చేసుకుంటూ వస్తాడు, కథకి సంబంధం లేకుండా. ఓకే, పోనీ ఏదో స్టోరీ వీక్గా ఉంది, నరేషన్ డౌన్గా ఉంది అంటే ఓకే యాక్సెప్ట్ చేస్తా. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి టెక్నికాలిటీస్ తోనన్నా సినిమాని ముందుకు తీసుకెళ్ళచ్చు కదా, అలాగేమన్నా ట్రై చేశారా? చాలా వరకు ట్రై చేశారు. టెక్నికల్ గా సినిమా చాలా సాలిడ్ గా ఉంటది. మార్క్ యాంథనీలో ఏదైతే ప్యాటర్న్ ఫాలో అయ్యారో ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ ఉంటది. ఆ ప్యాటర్న్ సినిమాకి ఎంత హెల్ప్ అయిందో అంత డౌన్ చేసింది. చెప్పాలంటే నీకు గుడ్ బ్యాడ్ అగ్లీ గురించి చెప్తాను అన్నాను కదా. ఫస్ట్ ఆఫ్ గుడ్ మావా ఆ టెక్నికల్ వాల్యూస్ సినిమాకి చాలా హెల్ప్ చేసి చాలా రేసీగా ఉంటది. మంచి ఎమోషన్ కూడా బిల్డప్ చేసుకుంటాడు. అంటే మంచి కాన్ఫ్లిక్ట్ చూపిస్తాడు. ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గట్టు పే ఆఫ్ కూడా సెకండ్ హాఫ్ వస్తుంది అనుకుంటాం. బట్ కాన్ఫ్లిక్ట్ సెట్ చేసుకోవడంలో చాలా సక్సెస్ అవుతాడు. అందుకని ఫస్ట్ హాఫ్ గుడ్. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ సినిమా డ్రాస్టికల్లీ పడిపోద్దిరా. ఇది బ్యాడ్ అనమాట. అంటే సినిమా ఇంకా బాగా తీయచ్చు, చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంత బాగా తీసినోడు సెకండ్ హాఫ్ తీయలేడా చెప్పు. సెట్ చేసుకున్న కాన్ఫ్లిక్ట్ కూడా అలాంటిది. బట్ డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే టెక్నిక్ ద్వారా అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా క్లైమాక్స్ గురించి మాట్లాడేది, క్లైమాక్స్ అగ్లీ మావా. చెప్పాలంటే ఇంకా సినిమా అక్కడితో అయిపోయింది. క్లైమాక్స్ ఏదో సిల్లీగా పెట్టేసి హీరోని హైలైట్ చేసేద్దాం, ఆ పోర్షన్ అయితే నాకు నచ్చలేదురా. ఇంకా అగ్లీ అనమాట ఆ పోర్షన్. ఇలా టైటిల్ కి జస్టిఫికేషన్ చేసాడని చెప్పుకోవాలి డైరెక్టర్. ఓకే ఓకే, అయితే డైరెక్టర్ తప్పలేదులే కానీ జస్ట్ కామిక్ సెన్స్ లో చెప్పా అంతే. ఓవరాల్ గా సినిమా గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతామా? రీసెంట్ టైమ్స్ లో అజిత్ నుంచి మంచి సినిమా అయితే రాలేదు. అజిత్ కోసం ఈ సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే టెక్నికల్ గా కూడా సినిమా బాగుంటుంది. దానికోసం కూడా ఈ సినిమాని ట్రై చేయొచ్చు. డైరెక్టర్ దృష్టిలో పెట్టుకుని సినిమాకి వెళ్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతాం. జీవి ప్రకాష్ కుమార్ ఏం మ్యూజిక్ ఇచ్చాడు మనం ఇంతకు ముందు సినిమాలకి ఈ సినిమాలకి చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంటది. ఏంటో మరి తెలుగు అంటే ఇష్టం లేదేమో, తెలుగు సినిమాలకు వచ్చేసరికి వరస్ట్ మ్యూజిక్ ఇస్తాడు. ఇక్కడ మాత్రం దంచి కొట్టేది లేసాడు. ఓకే, ఇంతకేంటి థియేటర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నావా ఏంటి? అవును మామ, థియేటర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఏమైనా సౌండ్లు వస్తే అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మూవీ టాక్స్ విత్ బీటీ.